నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రైతుని రాజుని చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యం. రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోదీ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవ పక్వాడ్ అభియాన్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం పాలకుర్తి మండల అధ్యక్షులు మేరకు నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరకు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. అందుకొరకే ఇవాళ వారు ఎంతో సంతోషంతో వాళ్ళ ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు, కర్మయోగి. వారు మున్ముందు ఎన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, దేశ ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనని ఇవాళ రైతులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యూరియా లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం నోరు తెరవకపోవడం, అబద్ధాలు ప్రచారం చేయడం, ఇవాళ ఇప్పటికే కేంద్రం ఇచ్చేటువంటి అనేక పథకాలని మేమే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఒకటి. తర్వాత ఇవాళ యూరియా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎంత అవసరం యూరియా అని కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఇవాళ సరైనటువంటి ప్రతిపాదనలు పంపకనే ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
రైతులు పాస్బుక్లను అలాగే చెప్పులను లైన్లో పెట్టి ఇవాళ యూరియా కోసం ఎదురు చూసిండ్రో అదే పద్ధతి ఇవాళ మళ్ళా వచ్చింది. ఏదైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరి రైతుల జీవితాలు చీకటైతాయని చెప్పి ఏదైతే భావించినామో అవే రోజులు మరలా వచ్చినాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులకు గనక ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎదురు దాడులు తప్పవని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ముఖ్యంగా రైతులందరి పక్షాన మేము నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎన్నో రకాలుగా వాళ్ళ రైతుల పక్షాన నిలబడి నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాల ద్వారా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ RFCL మూతపడ్డటువంటి RFCLని వాళ్ళ తెరిపించి రైతులకి ఇవాళ పూర్తిగా వారికి సహకారాన్ని అందించాలనేటువంటి లక్ష్యం కావచ్చు, ఇక్కడ NTPC యూనిట్లను అందించడం కావచ్చు, ఇట్లా ఒకవైపు సాగునీరు విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సహాయం కావచ్చు, అన్ని రకాలుగా ఇవాళ రైతులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. కాబట్టి మేము రైతులందరి తరపున అమ్మవారిని కోరుతా ఉన్నాం. ఈ రోజు నుండే శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మవారిని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. రైతులందరి పక్షాన అమ్మవారు ఇంకా నిండుగా నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇవాళ 4వ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెట్టింది నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, తిరుపతి అన్న, వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. అత్యంత అధునాతన సౌకర్యాలతో ఏరో ఎటర్నా అపార్ట్మెంట్ను రూపొందించడం జరిగిందని ఏరో ఎటర్నా మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. NTPC గ్యాస్ గోదాం సమీపంలో G+5లో నిర్మాణం చేపడుతున్న ఏరో ఎటర్నా అపార్ట్మెంట్ చివరి దశకు వచ్చిన సందర్భంగా సోమవారం రియల్టర్లతో, వర్కింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. విక్రమ్ సింగ్ సందర్భంగా పూర్తిగా హై స్టాండర్డ్ మెటీరియల్తో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 20 సంవత్సరాల ముందు చూపుతో చాలా హై లెవెల్ నిర్మాణం చేస్తున్న ఏరో ఎటర్నా అపార్ట్మెంట్ ఇప్పటికే 94 ఫ్లాట్స్లో 25 ఫ్లాట్స్ బుక్ కావడం జరిగిందని, ఇందులో బుక్ చేసుకున్న వారంతా GM ఆఫీసర్ స్థాయి వారే ఉన్నారని వెల్లడించారు. తమ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన సముదాయాలను తీసుకురానున్నామని తెలిపారు. నేను 100-200 రూపాయలు పెట్టుకుంటాను. సరే, బిల్డింగ్ మొత్తం ఒకటే రోజులు కానీ క్వాలిటీ అనేది స్ట్రక్చర్ కావాలి 100%. ఇప్పుడు అది ఏదో కడుతుంది కదా అని అంటే ఇంట్రెస్ట్ ఇమీడియట్లీ అదే ఇంత కట్టగమ్మా, ఇంత కట్టకి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా డిఫరెన్స్, హార్డ్లీ 1.5 to 2 lakhs అంటే ఎవ్రీథింగ్. ఎవరైనా అన్ని 3 houses ఇక్కడ. సో ఇన్ని 3 వచ్చినప్పుడు ఇక్కడ పోతాయని కాన్ఫిడెంట్ సంతోషపడతారు కదా. సరే కావాలి నేను అన్నా 4,250 per accept 3% ఇచ్చేయి. సరే పోనీ అది కూడా కాదు, 4,000 కూడా కమ్ము 100% పోతుంది. సమస్యలు సో నేను అనేది ఏం చేసి మార్కెట్ ఈ రోజు నాకు ఒక 130 ఫ్లాట్ ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ చేయమని. 3 నెలలు టైం వేసుకున్నాను. 129 ఫ్లాట్ ఒక్కనే 4 ఎంప్లాయీస్ బిల్డర్ పెట్టుబడి ఒక పెట్టుబడి కొన్ని ఉన్నాయి చేశాను. 50 రేట్లు ముందు చెప్పలేదు, నేను కూడా దెబ్బెట్లా పడతానని చెప్తాను. ఒక 1-2 acres రామగుండంలో NTPC
94 flats, 2 floors commercial, with the 4 floors etc. restriction. 2 BHK and 2 and 3 BHK flats construction. Ground and first floor వచ్చేసి commercial. మన ఎరో ఎటర్నా అనే ప్రాజెక్టు రామగుండం ప్రైమ్ ప్లేస్లో ఎన్టీపీసీకి చాలపల్లి రోడ్లో సోలార్ ప్లాంట్ పక్కన నిర్మించడం జరిగింది. ఇది G+5 ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఫస్ట్ ప్రాజెక్టు. మరియు 1+2 ఇది కమర్షియల్, మిగతా 2 BHK 3 BHK ప్రాజెక్టు. దీంట్లో స్విమ్మింగ్ పూల్, ఇతర 3 లిఫ్ట్లతో కూడిన ఇతర సదుపాయాలు, ఎన్నో సదుపాయాలు, అధునాతన సదుపాయాలతోని నిర్మించడం జరిగింది. ఈ పీటీ స్లాబ్తో నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్ ఇక్కడ రేరా అప్రూవల్తో ఇది నిర్మించడం జరిగింది. ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా ప్రైమ్ బిజినెస్ మెన్స్ మరియు సీనియర్ ఆఫీసర్, జిఎం లెవెల్ నుంచి జిఎంలు 2 జిఎంలు తీసుకున్నారు, ఒక 3 ఏజిఎంలు తీసుకున్నారు, కొందరు ఇంజనీర్లు తీసుకున్నారు, అందరు పెద్ద పెద్ద ఆఫీషియల్స్ తీసుకున్నారు. ఇప్పటికి 25 ఫ్లాట్స్ పోయినాయి. ఇంకా దాదాపు అవుట్ ఆఫ్ 94లో దీనికి స్విమ్మింగ్ పూల్, క్యారిడార్, వాకింగ్ క్యారిడార్ సీనియర్కు, లాన్, చిల్డ్రన్ పార్క్, ఇంకా వివిధ కార్ పార్కింగ్, ఫ్యూచర్ ఒక 10 years లోపల వచ్చే ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో నిర్మిస్తామని అనుకుంటున్నాం. ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఈ వచ్చే నెలలో ఒక 25 మంది గృహప్రవేశాలకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రేటు ఇప్పుడు మంచి రోజులు కాదు కాబట్టి వాళ్ళు డేట్లు చూపించుకున్నారు. వివిధ ఒక్కొక్కరు వస్తారు దీంట్లో. ఇది థ్యాంక్ యూ. ఈరోజు రామగుండం ప్రాంతమైనటువంటి ఎన్టీపీసీ కృష్ణనగర్లో అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి వెంచరు అరో ఎటర్నా అనే పేరు గల బహు అంగులతో మిత్రులు పెద్దలు విక్రమసింహారావు గారు, వారి పుత్రుడు అభినందన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును తెలంగాణలోనే ఒక తలమానికంగా నిర్మిస్తున్నటువంటి వెంచర్ను మరి మనమందరం కూడా ఒక మంచి మార్కెట్ చేసి హైదరాబాద్ సిటీ ఇతరత్ర సిటీలో కాకుండా మన రామగుండం ప్రాంతాన్ని మార్కెటింగ్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క వెంచర్ను అతి త్వరలో దీన్ని విజయవంతం చేసి మళ్ళీ వారి చేతనే ఇంకొక ప్రాజెక్ట్ ఇక్కడే మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లాలనే ఒక అభిప్రాయానికి ఈరోజు ఈ సమావేశంలో మార్కెట్ సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో వచ్చి ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పినారు. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈ రోజు నుంచే విజయదశమి వరకే దీన్ని విజయదుందువి మోగించాలని చెప్పి కూడా మేము మనసవాచ కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క వెంచర్ గురించి మంచి అక్షరాలతో రాసి మీరు కూడా భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన విక్రమసింహారావు ధన్యవాదాలు తెలుపు ముగిస్తాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు చేపడుతున్న సేవ పక్వాడ్ అభియాన్లో భాగంగా సోమవారం మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. సేవ పక్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబూని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. వందే మాతరం
జై జై మాతా, జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా, భారతీయ జనతా, భారతీయ జనతా, భారతీయ జనతా. అయితే మంచిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షం పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా మన రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 15 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, డ్రగ్ రహిత సమాజమే ధ్యేయంగా నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి మారథాన్లు, అలాగే చిత్రలేఖన పోటీలు విద్యార్థులకు, అలాగే అక్టోబర్ 2వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ముగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయము. జిఎస్టీ కాంగ్రెస్ అధికారంలో ఉండినప్పుడు 15 సంవత్సరాల పాటు జిఎస్టీ అమలు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కాకపోగా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత జిఎస్టీ అమలు చేసి అనతి కాలంలోనే జిఎస్టీ స్లాబ్లను సామాన్యులకు అనుగుణంగా తగ్గిస్తూ ఈ రోజు నుండి జిఎస్టీ యొక్క స్లాబ్లను అప్రతిఘాతంగా తగ్గించినటువంటి ఘనత మన యొక్క నరేంద్ర మోడీ గారి. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం విశ్వగురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి మన యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవాపక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిఖంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశం లోపల ఉన్న అతిపెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవాపక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని
నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సేవాపక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో పడున్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో కూడా యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. జై భారత్, జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు. రామకుండంలోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమాధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడాన్ని టీఎన్జీఓ చైర్మన్ ఖండించారు. జిల్లా కలెక్టర్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలు, విద్య, ఉద్యోగాలు, యువత భవిష్యత్, వృద్ధుల సంక్షేమం వంటి అనేక అంశాలపై కృషి చేస్తున్నారని, కలెక్టర్పై అసత్య ప్రచారం చేయడం ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీయటమేనని అన్నారు. నిరాధారణమైన ఆరోపణలు చేస్తే ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీఓస్ యూనియన్ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తక్కువ మాట్లాడుకుంటూ ఎక్కువ పనిచేస్తూ మరి పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలోకి తీసుకుపోతున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంప్లాయీ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇలా ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మరి ప్రజలకు అందించే క్రమంలో మరి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తన మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కలెక్టర్ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా పెద్దపల్లి జిల్లా వైపు చూసే విధంగా మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనుల్లో మరి స్వయంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మరి ఆ పనులు జరిగే విధానాన్ని కానీ పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాను ముందుకు తీసుకుపోతూ ఉంటే మరి ఇలాంటి ఆరోపణలు చేయడం మరి సిగ్గుచేటు. మరి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీకు ఏసీబీ ఉన్నది, అనేక రకాలైనటువంటి చట్టపర్యాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఇలా ఆరోపణలు చేసి మరి ఇలా బ్లాక్మెయిలింగ్ చేసి బెదిరించేటువంటి ప్రక్రియ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఇవాళ గౌరవ కలెక్టర్ నిజంగా కూడా తన సొంత భార్యను సైతం ఇలా గౌరవ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రసవం చేయించినటువంటి ఘనత కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్కే దక్కుతుంది. ఎందుకంటే ఇలా ప్రతి పౌరునికి ప్రభుత్వ ఆసుపత్రి ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలంటే మరి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి తనే మరి నిజంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం చేయించడం అనేది నిజంగా కూడా ఆదర్శనీయం. అలాగే మరి ఒక కొడుకు తండ్రి మధ్యలో ఉన్నటువంటి అనుబంధంతో తండ్రి ఆస్తిని మొత్తం కొడుకుకు రాసిస్తే ఆ కొడుకు తండ్రిని చూసుకోకుంటే మరి సీనియర్ సిటిజన్ యాక్ట్ పెట్టి మళ్ళీ ఆ ఆస్తిని తండ్రి పేరు మీద తీసుకొచ్చి ఆ తండ్రికి ఒక భరోసాను కల్పించినటువంటి మరి మానవతావాది జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు. అలాగే ఒక అనాథ అమ్మాయి, ఇలా అనాథ అమ్మాయి ఎక్కడ కూడా మరి భరోసా లేదు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే మరి ఆ అమ్మాయిని చేరదీసి మరి నేను ఒక నాన్న పాత్రలో ఉండి చేస్తానని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ మరి ఆ అమ్మాయికి తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడం నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా చూస్తూ ఉన్నది. మరి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇలాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఓర్వలేక మరి ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా బాధాకరం. మరి ఇప్పటికైనా మీరందరూ కూడా ఎవరైతే ఈ ఆరోపణలు చేయడానికి మీరు సాహసం చేసినారో వాళ్ళందరూ కూడా బేషరతుగా ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మా ఉద్యోగులందరం కూడా ఒకటిగా ఉన్నాం, ఉద్యోగులందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఉద్యోగులందరం కూడా ఈ జిల్లాను ప్రగతి పదంలో గౌరవ మంత్రివర్యులు గౌరవ
శాసనసభ్యుల సహకారంతో ఈ జిల్లాను ప్రగతి పదంలో నిలుపుకోవడానికి మరి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఇలాంటి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటువంటి సంస్కృతిని మానుకొని మీకు ఏదన్నా ఆధారాలు ఉంటే తీసుకొని రండి. యాజ్ ఏ ఎంప్లాయీ చేసి కూడా మీ వంతు ఉంటుంది. మేము పని చేయకపోతే పని చేపిస్తాం తప్పితే మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మరి ఇబ్బంది పెట్టేటువంటి వారి ప్రక్రియ చేయొద్దు అని చెప్పేసి యావత్ తెలంగాణ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డిపిఓ వీరబుచ్చయ్య గారు, అలాగే రవీందర్ గారు, మాధవి గారు, మరి అలాగే అనేక రకమైనటువంటి జిల్లా అధికారులు డిఎంఎండ్హెచ్ఓ గారు, మరి ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, అలాగే టీజీఓకి సంబంధించినటువంటి ఎంపీఓ సుదర్శన్ గారు, అనిల్ గారు, మరి అనేక రకాలైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఇక్కడికి విచ్చేసినారు. ఏపీఓ ప్రభాకర్ గారు, అలాగే అందరూ కూడా విచ్చేసినారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఇటువంటి ఆరోపణలు మరి చేయడం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం. ఆరోపణ చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మీకు ఏదైనా పని ఉంటే మీరు బేషరతుగా పేపర్లన్నీ తీసుకొని రండి. గౌరవ కలెక్టర్ గారిని మేము ఒప్పించి పని చేపిస్తాం తప్పితే ఇలాంటి ఆరోపణలు చేసి బెదిరించి ప్రక్రియ మానుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఆ వాక్యాలన్నీ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం. ఉద్యోగుల జేఏసీ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీపీసీ కృష్ణానగర్లో శ్రీమై గ్రాండ్ హోటల్ యజమాని వేణుమలాని ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు దుర్గామాతను శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. సందర్భంగా సోమవారం బ్యాండ్ బాచాలతో భక్తి శ్రద్ధలతో కృష్ణానగర్లోని భవానీ మాలాధారణ భక్తులు అమ్మవారిని మంగళ హారతులతో వైభవంగా ఊరేగింపుతో తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూల పండగగా ప్రసిద్ధిగాంచిన బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మ అందంగా అలంకరించి ఆటపాటలతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా గౌరమ్మను ఆరాధించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపడుచులు జరుపుకునే ఈ వేడుకల్లో నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.